బ్రతికించితివి యేసయ్యా. చెప్దామా? నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రతి ఒక్కరు జీవంగా చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపడతాము. ఎవరైనా ఆలోచనగా కూర్చోవద్దు. నాకన్నా తల్లిదండ్రుల కన్నా ఎంతో ఆదరించిన దేవుడు, నాకన్నా తండ్రి కన్నా భారము వహించిన దేవుడు. మేము బ్రతుకుతున్నామంటే కేవలం నీ కృప తండ్రి అంటూ
కొడుతూ నీ పాదాలకి అంకితం, ఇది నీవిచ్చిన జీవితం. నీ పాదాలకి అంకితం, నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. రెండు చేతులపై ఆగకుండా స్తోత్రాలు చెల్లిద్దామా. ప్రతి ఒక్కరు ఆత్మతో కూర్చోవాలండి. మీ పిల్లల మీద స్వాధీనంలో ఉంచుకోండి. ఇదేదో మామూలుగా జరిగే కూటం కాదు, ఇది ఒక దైవజనుని అభిషేకించే కూటం. మీరు ఎలాకోలంగా కూర్చుంటూ దిక్కులు చూస్తూ కూర్చోకండి.